హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్లో చాప్టర్ 7 అయినటువంటి బైనామియల్ థియరం గురించి నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు ఎక్సైజ్ 7Bలో రోమన్ నెంబర్ 1లో థర్డ్ ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలి, అదేవిధంగా రోమన్ నెంబర్ 2లో ఫస్ట్ అండ్ సెకండ్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. థర్డ్ ప్రాబ్లం చూడండి అమ్మా, ఏమంటున్నారు? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a square plus square root of a square minus 1 whole power 4 plus a square minus square root of a square minus 1 whole power 4. ఓకే, సో ఈ ప్రాబ్లం కూడా మనం బైనామియల్ థియరం యూజ్ చేసి సాల్వ్ చేద్దాం. బైనామియల్ థియరం అనేది మనకేం తెలుసు? a plus b whole power n is equal to nc0 a power n plus nc1 a power n minus 1 into b plus nc2 a power n minus 2 into b square plus so on plus ncn b power n. ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ నేను ఏం చేస్తానంటే a plus b whole power 4 వాల్యూ, అదేవిధంగా a minus b whole power 4 వాల్యూ ఫైండ్ చేస్తాను. ఓకేనా? చూడండి, a plus b whole power 4, ఇక్కడ n ప్లేస్లో 4 తీసుకోండి. ఏమవుతుంది? 4c0 a power 4 ప్లస్ 4c1 a power 4 minus 1 అంటే ఏమవుతుంది? 3 into b ప్లస్ 4c2 a power 4 minus 2 అంటే 2 b స్క్వేర్ ప్లస్ 4c3 a పవర్ 4 మైనస్ 3 అంటే 1, సో ఏ అవుతుంది? b క్యూబ్ ప్లస్ 4c4 b పవర్ 4. ఓకేనా? సింప్లిఫై చేయండి. 4c0 వాల్యూ ఏమవుతుంది? ఆల్వేస్ గుర్తుపెట్టుకోవాలి, nc0 ఈజ్ ఈక్వల్ టు ncn వాల్యూ అనేది 1 అవుతుంది కదా. అంటే ఇక్కడ మనం 4c0 ఈజ్ ఈక్వల్ టు 4c1 ఈజ్ ఈక్వల్ టు 4c4 ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ఎన్సిఆర్ అనేది ఈజ్ ఈక్వల్ టు ఎన్సిఎన్ మైనస్ ఆర్ అవుతుందమ్మా. అంటే ఇప్పుడు ఎన్ ప్లేస్లో 4, సి ప్లేస్లో 1 తీసుకుంటే 4c1 అనేది ఏమవుతుంది? 4c4 మైనస్ 1 దట్ ఈస్ 3. ఓకేనా? అండ్ 4c2 అనేది ఏమవుతుంది? 4c4 మైనస్ 2 అంటే 2. ఓకే, సో ఇప్పుడు మనకి ఏ వాల్యూస్ కావాలమ్మా? 4c0 వాల్యూ ఏంటి? 1. అదేవిధంగా 4c1 అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? 4c3కి ఈక్వల్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఒక వాల్యూ ఫైండ్ చేస్తే సరిపోతుంది. మరి ఏ విధంగా ఫైండ్ చేయొచ్చు? ఎన్సిఆర్ అంటే ఏం తెలుసు మనకి? n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్ అని తెలుసు కదా. ఇదే ఫార్ములా అప్లై చేస్తే 4c1 ఏమవుతుందమ్మా? 4 ఫ్యాక్టోరియల్ బై 4 మైనస్ 1 ఫ్యాక్టోరియల్ దట్ ఈస్ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 ఫ్యాక్టోరియల్. 4 ఫ్యాక్టోరియల్ని మనం 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చా? బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 ఫ్యాక్టోరియల్ అంటే 1. 3 ఫ్యాక్టోరియల్ అనేది క్యాన్సిల్ అయితే వాల్యూ ఏమవుతుంది? 4. సో ఇక్కడ 4c1 ఈజ్ ఈక్వల్ టు 4c3 కాబట్టి ఈ వాల్యూ 4కి ఈక్వల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏం ఫైండ్ చేయాలి? 4c2 ఏమవుతుందో చూడండి, ఫార్ములా అప్లై చేయండి. 4 ఫ్యాక్టోరియల్ బై 4 మైనస్ 2 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. 4 ఫ్యాక్టోరియల్ని మనం 4 ఇంటూ 3 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చా? బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. 2 ఫ్యాక్టోరియల్ అంటే వాల్యూ 2 ఇంటూ 1 2. సో ఇక్కడ 2 ఫ్యాక్టోరియల్ అనేది క్యాన్సిల్ అవుతుంది. 2 2 జా 4, దేర్ 4 వాల్యూ ఏమొస్తుంది? 6. సో 4c2 వాల్యూ ఇక్కడ ఏమొచ్చిందమ్మా? 6 వచ్చింది. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని కూడా సబ్స్టిట్యూట్ చేయండి. వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. 4c0 అంటే వాల్యూ 1 కదా, 1 ఇంటూ a పవర్ 4 ప్లస్ 4c1 అంటే వాల్యూ ఏమొచ్చింది? 4a క్యూబ్ b ప్లస్ 4c2 అంటే వాల్యూ ఎంత? 6a స్క్వేర్ b స్క్వేర్ ప్లస్ 4c3 వాల్యూ 4c1 4c3 ఈక్వల్ అవుతాయని తెలుసు కదా, కాబట్టి వాల్యూ అనేది ఏమవుతుంది? 4ab క్యూబ్ ప్లస్ 4c4 అంటే వాల్యూ 1 ఇంటూ b పవర్ 4. సో ఇదేంటమ్మా? a ప్లస్ b హోల్ పవర్ 4 వాల్యూ. ఇప్పుడు a మైనస్ b హోల్ పవర్ 4 ఫైండ్ చేద్దాం. అయితే ఇక్కడ b ప్లేస్లో మైనస్ b, n ప్లేస్లో 4 తీసుకోండి. ఏమవుతుంది? 4c0 a పవర్ 4 plus 4c1 a power 3 into minus b plus 4c2 a power 2 into minus b whole square
plus 4c3 into a into minus b whole cube plus 4c4 into minus b పవర్ 4. ఓకేనా, అర్థమైందా? బైనామియల్ థీరమే అప్లై చేశాను. b ప్లేస్లో మైనస్ b, n ప్లేస్లో 4 తీసుకున్నాను. ఇప్పుడు సింప్లిఫై చేయండి. 4c0 అంటే వాల్యూ ఎంత? 1 ఇంటూ ఏ పవర్ 4 చేస్తే ఏ పవర్ 4 ప్లస్ 4c1 ఇంటూ ఏ క్యూబ్ మైనస్ బి. సో ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ చేస్తే ఏమొస్తుందమ్మా? మైనస్. 4c1 అంటే వాల్యూ 4, ఏ ఉంటుంది ఇంకా? ఏ క్యూబ్ ఇంటూ బి. నెక్స్ట్ టర్మ్ లో మైనస్ బి స్క్వేర్ ఉందమ్మా. సో మైనస్ స్క్వేర్ చేసినప్పుడు ఏమవుతుంది? ప్లస్ అయిపోతుంది. సో ప్లస్ 4c2 అంటే వాల్యూ 6a స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్. నెక్స్ట్ టర్మ్ లో మైనస్ బి క్యూబ్ ఉంది, అంటే మైనస్ పవర్ ఆడ్ నెంబర్ కాబట్టి అక్కడ మైనస్ వస్తుంది. 4c3 అంటే వాల్యూ 4 ఇంటూ ఏ ఇంటూ బి క్యూబ్ ప్లస్ ఇక్కడ లాస్ట్ టర్మ్ ఏముంది? మైనస్ బి పవర్ 4. మైనస్ పవర్ 4 చేసినప్పుడు ఏమవుతుంది? ప్లస్ అవుతుంది కదా. 4c4 అంటే వాల్యూ 1 ఇంటూ బి పవర్ 4, బి పవర్ 4 అయింది. ఇదేంటి? ఏ మైనస్ బి హోల్ పవర్ 4 వాల్యూ. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ ఏ ప్లస్ బి హోల్ పవర్ 4 ప్లస్ ఏ మైనస్ బి హోల్ పవర్ 4 ఫైండ్ చేస్తాను. చేయండి. ఇక్కడ వచ్చిన 2 వాల్యూస్ కూడా యాడ్ చేద్దాం. సో ఇక్కడ మీరు ఏ ప్లస్ బి హోల్ పవర్ 4 ఏమొచ్చింది? ఏ పవర్ 4 ప్లస్ 4a క్యూబ్ బి ప్లస్ 6a స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ 4ab క్యూబ్ ప్లస్ బి పవర్ 4 ప్లస్ ఏ మైనస్ బి హోల్ పవర్ 4 ఏమొచ్చింది? ఏ పవర్ 4 మైనస్ 4a క్యూబ్ బి ప్లస్ 6a స్క్వేర్ బి స్క్వేర్ మైనస్ 4ab క్యూబ్ ప్లస్ బి పవర్ 4. సింప్లిఫై చేయండి. ఏమవుతుంది? ఇక్కడ ప్లస్ ఏ పవర్ 4 ప్లస్ ఏ పవర్ 4 2a పవర్ 4 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ 4a క్యూబ్ బి, ఇక్కడ మైనస్ 4a క్యూబ్ బి. సో ప్లస్ మైనస్ కాబట్టి ఈ 2 టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి. ఈ విధంగా క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఇంకేమున్నాయి చూడండి. ఇక్కడ ప్లస్ 4ab క్యూబ్ మైనస్ 4ab క్యూబ్. ఓకేనా? సో రిమైనింగ్ అన్నీ కూడా యాడ్ చేసి వేయండి. ఏంటున్నాయి? 6a స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ 6a స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ 6 అంటే 12a స్క్వేర్ బి స్క్వేర్. నెక్స్ట్ ఇంకేముంది? ప్లస్ బి పవర్ 4 ప్లస్ బి పవర్ 4 దట్ ఈస్ 2b పవర్ 4. ఓకే, సో ఇదేంటమ్మా? ఏ ప్లస్ బి హోల్ పవర్ 4 ప్లస్ ఏ మైనస్ బి హోల్ పవర్ 4 వాల్యూ. ఓకేనా? సో అయితే మనం ఫైండ్ చేయాల్సింది ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ రూట్ ఏ స్క్వేర్ మైనస్ 1 హోల్ పవర్ 4 ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ రూట్ ఏ స్క్వేర్ మైనస్ 1 హోల్ పవర్ 4. అయితే సేమ్ ఇదే విధంగా ఉంది. అక్కడ మనం ఫైండ్ చేయాల్సిన టర్మ్ ఏ ప్లేస్లో ఏ స్క్వేర్ అండ్ బి ప్లేస్లో స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ 1 తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా? సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది చూద్దాం. సో మనకి వాల్యూ ఏమొచ్చిందమ్మా? ఏ ప్లస్ బి హోల్ పవర్ 4 ప్లస్ ఏ మైనస్ బి హోల్ పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు 2a పవర్ 4 ప్లస్ 12a స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ 2b పవర్ 4. ఓకేనా? అయితే ఇక్కడ ఏ ప్లేస్లో మనం ఏం కన్సిడర్ చేయాలి? ఏ స్క్వేర్ కన్సిడర్ చేయాలి. బి ప్లేస్లో స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ 1 కన్సిడర్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? ఏ స్క్వేర్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ 1 హోల్ పవర్ 4 ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ 1 హోల్ పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏ పవర్ 4. ఏ అంటే ఇక్కడ ఏంటి? ఏ స్క్వేర్ కదా. ఏ స్క్వేర్ పవర్ 4 ప్లస్ 12 ఇంటూ ఏ స్క్వేర్ దట్ ఈస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ బి స్క్వేర్. బి అంటే ఏంటి? ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ బి పవర్ 4 దట్ ఈస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ 1 హోల్ పవర్ 4. సో వాల్యూ సింప్లిఫై చేద్దాం. దట్ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏ స్క్వేర్ పవర్ 4 అంటే వాల్యూ ఏమవుతుంది? ఏ పవర్ 8 ప్లస్ 12 ఇంటూ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ దట్ ఈస్ ఏ పవర్ 4. అండ్ నెక్స్ట్ టర్మ్ చూడండి అమ్మా, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ 1 హోల్ స్క్వేర్. ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే ఇంకేముంటుంది? ఏ స్క్వేర్ మైనస్ 1. ఓకే, ప్లస్ 2 ఇంటూ
ఇక్కడ ఏముందమ్మా స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ 1 హోల్ పవర్ 4. సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ 1 హోల్ పవర్ 4ని మీరు ఏ విధంగా రాయొచ్చు, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ 1 హోల్ స్క్వేర్ రాయొచ్చు. 2 2 4 కదా వస్తుంది. అయితే ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే ఇంకేముంటుంది, ఏ స్క్వేర్ మైనస్ 1 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. ఓకే, ఏ స్క్వేర్ మైనస్ 1 హోల్ స్క్వేర్. సింప్లిఫై చేయండి. 2a పవర్ 8 ప్లస్ 12 ఏ పవర్ 4 ఇంటూ ఏ స్క్వేర్ ఏమవుతుంది, బేసెస్ సేమ్ అయితే పవర్స్ యాడ్ చేయండి. 4 ప్లస్ 2 6 మైనస్ 12 ఏ పవర్ 4 ఇంటూ 1 దట్ ఈస్ 12 ఏ పవర్ 4 ప్లస్ 2 ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ 1 హోల్ స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేయండి. ఏమవుతుంది, ఏ పవర్ 4 మైనస్ 2 ఏ స్క్వేర్ ప్లస్ 1. ఓకే, that is equal to 2a power 8 plus 12a power 6 minus 12a power 4 plus 2a power 4 minus 4a square plus 2. That is equal to 2a power 8 plus 12a power 6 minus 12a power 4 plus 2a power 4 అంటే ఏమవుతుంది, minus 10a power 4 minus 4a square ప్లస్ 2. ఓకేనా, అర్థమైందమ్మా వాల్యూ అనేది ఏ విధంగా ఫైండ్ చేసామో. నెక్స్ట్ వన్ చూడండి, సెకండ్ రోమన్లో ఫస్ట్ ప్రాబ్లం చూడండి అమ్మా. ఏమంటున్నారు, ఫైండ్ అన్ అప్రాక్సిమేషన్ ఆఫ్ 0.99 హోల్ పవర్ 5 యూజింగ్ ద ఫస్ట్ 3 టర్మ్స్ ఆఫ్ ఇట్స్ ఎక్స్పాన్షన్. ఓకే, సో చూడండి ఏ విధంగా సాల్వ్ చేస్తానో. అయితే మనం ఏ వాల్యూ ఫైండ్ చేయాలమ్మా, 0.99 పవర్ 5 యొక్క వాల్యూ అనేది ఫైండ్ చేయాలి. అయితే 0.99ని మనం ఏ విధంగా రాయొచ్చు, 1 మైనస్ 0.01 అని రాయొచ్చు కదా, హోల్ పవర్ 5. ఓకే, అయితే ఇప్పుడు ఈ ఎక్స్పాన్షన్ యొక్క ఫస్ట్ 3 టర్మ్స్ యూజ్ చేసి మనం వాల్యూ అనేది ఫైండ్ చేయాలి. అండ్ బైనామియల్ థీరం అనేది మనకేం తెలుసమ్మా, ఏ ప్లస్ బి హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు NC0 ఏ పవర్ n ప్లస్ NC1 ఏ పవర్ n మైనస్ 1 ఇంటూ బి ప్లస్ NC2 ఏ పవర్ n మైనస్ 2 ఇంటూ బి స్క్వేర్ ప్లస్ సో ఆన్ ప్లస్ NCn బి పవర్ n. ఓకే, అయితే ఇప్పుడు మనం ఈ వాల్యూ ఫైండ్ చేయడం కోసం ఏంటి, 1 మైనస్ 0.01 హోల్ పవర్ 5 ఫైండ్ చేయడం కోసం ఇక్కడ నేను ఫస్ట్ ఏ మైనస్ బి హోల్ పవర్ 5 ఫైండ్ చేస్తాను. అయితే ఇక్కడ మీకు n ప్లేస్లో ఏముందమ్మా, n ప్లేస్లో 5 ఉంది, బి ప్లేస్లో మైనస్ బి తీసుకోవాలి. చేయండి, ఏ వస్తుంది, 5c0 ఏ పవర్ 5 ప్లస్ 5c1 ఏ పవర్ 5 మైనస్ 1 అంటే 4 ఇంటూ బి ప్లేస్లో ఏముంది, మైనస్ బి ప్లస్ 5c2 ఏ పవర్ 3 మైనస్ బి స్క్వేర్ ప్లస్ 5c3 ఏ పవర్ 2 ఇంటూ మైనస్ బి పవర్ 3 ప్లస్ 5c4 ఏ పవర్ 5 మైనస్ 4 అంటే ఏమవుతుంది 1 కదా, ఇంటూ మైనస్ బి పవర్ 4 ప్లస్ 5c5 బి పవర్ n దట్ ఈస్ మైనస్ బి పవర్ 5. ఓకేనా, ఎక్స్పాన్షన్ ఏ విధంగా రాస్తామో అర్థమైందా. ఇప్పుడు ఈ వాల్యూస్ ఫైండ్ చేయండి, 5c0 5c1 5c2 ఈ వాల్యూస్ అన్ని కూడా ఫైండ్ చేద్దాం. అయితే ఆల్వేస్ మనకి ఏం తెలుసు, 5c0 అనేది ఈక్వల్ టు 5c5 అవుతుంది. అండ్ ఈ 2 వాల్యూస్ కూడా ఏమవుతాయని తెలుసు, 1 అని తెలుసు కదా మనకి, NC0 ఈజ్ ఈక్వల్ టు NCn అని తెలుసు. అండ్ ఈ వాల్యూ అనేది 1కి ఈక్వల్ అవుతుందని తెలుసు. అదేవిధంగా NCr అనేది ఈక్వల్ టు NCn మైనస్ r అవుతుంది. అంటే ఇప్పుడు n ప్లేస్లో 5 r ప్లేస్లో 1 తీసుకుంటే 5c1 అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, 5c5 మైనస్ 1 దట్ ఈస్ 4. సో 5c1 అనేది దేనికి ఈక్వల్ అవుతుందమ్మా, 5c4కి ఈక్వల్ అవుతుంది. అదేవిధంగా 5c2 అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, 5c3కి ఈక్వల్ అవుతుంది. అండ్ 5c1 5c4 వాల్యూ మీకు 5 వస్తుందమ్మా. ఓకే, NC1
ఎన్సి ఎన్ మైనస్ 1 వాల్యూ అనేది ఏమవుతుంది ఎన్కి ఈక్వల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు 5c2 ఫైండ్ చేద్దాం. మరి ఎన్సిఆర్ అంటే మనకి ఫార్ములా ఏం తెలుసు, ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్ అని తెలుసు కదా. 5c2 ఫైండ్ చేయండి. ఎన్ ప్లేస్లో 5, ఆర్ ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది 5 ఫ్యాక్టోరియల్ బై 5 మైనస్ 2 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. 5 ఫ్యాక్టోరియల్ని మనం ఏ విధంగా రాయొచ్చు, 5 ఇంటూ 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ అంటే వాల్యూ ఏంటి 2 ఇంటూ 1 2 అవుతుంది. ఇక్కడ 3 ఫ్యాక్టోరియల్ అనేది క్యాన్సిల్ అవుతుంది అండ్ అదేవిధంగా 2 2s 4 అంటే వాల్యూ ఏమొస్తుంది 10. సో 5c2 ఈజ్ ఈక్వల్ టు 5c3 ఈక్వల్ టు వాల్యూ 10 వచ్చింది. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నీ కూడా సబ్స్టిట్యూట్ చేయండి. దట్ ఇంప్లైస్ a మైనస్ b హోల్ పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 5c0 అంటే ఇక్కడ వాల్యూ ఏమొచ్చింది 1 ఇంటూ ఏ పవర్ 5 దట్ ఈస్ ఏ పవర్ 5. అండ్ నెక్స్ట్ టర్మ్ మీరు అబ్జర్వ్ చేస్తే ప్లస్ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది మైనస్ 5c1 అంటే వాల్యూ 5 ఏ పవర్ 4 ఇంటూ బి ప్లస్ థర్డ్ టర్మ్లో ఇక్కడ ప్లస్ ఉంది అండ్ ఇక్కడ మైనస్ స్క్వేర్ ఉంది. మైనస్ స్క్వేర్ చేసినప్పుడు ప్లస్ అయిపోతుంది కదా, కాబట్టి ఇక్కడ ప్లస్ వస్తుంది. ప్లస్ 5c2 అంటే వాల్యూ 10 a క్యూబ్ ఇంటూ బి స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ టర్మ్ చూడండి ఇక్కడ ప్లస్ అండ్ ఇక్కడ మైనస్ పవర్ 3 అనేది ఆడ్ నెంబర్. మైనస్ పవర్ ఆడ్ నెంబర్ చేసినప్పుడు మైనస్ వస్తుంది. మైనస్ 5c3 అంటే వాల్యూ 10 a స్క్వేర్ బి క్యూబ్ ప్లస్ 5c4 a ఇంటూ మైనస్ బి పవర్ 4. మైనస్ పవర్ 4 అంటే 4 అనేది ఈవెన్ కాబట్టి మైనస్ పవర్ ఈవెన్ చేస్తే పాజిటివ్ వస్తుంది. 5c4 అంటే వాల్యూ 5 a b పవర్ 4. నెక్స్ట్ టర్మ్ చూడండి మైనస్ పవర్ 5 ఉంది, ఆడ్ నెంబర్ కదా కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది. 5c5 అంటే 1 b పవర్ 5. సో a మైనస్ బి హోల్ పవర్ 5 యొక్క ఎక్స్పాన్షన్ అనేది వచ్చింది కదా. అయితే ఇక్కడ మనం ఏం ఫైండ్ చేయాలమ్మా 0.99 హోల్ పవర్ 5 యొక్క అప్రాక్సిమేట్ వాల్యూ ఫైండ్ చేయాలి, అది కూడా ఫస్ట్ 3 టర్మ్స్ యూజ్ చేసేసి. అయితే మనం ఇక్కడ 0.99 హోల్ పవర్ 5ని ఏ విధంగా రాసాం 1 మైనస్ 0.01 హోల్ పవర్ 5 అని రాసుకున్నాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఎక్స్పాన్షన్ అనేది ఏ విధంగా ఉందమ్మా a మైనస్ బి హోల్ పవర్ 5 ఫార్ములాలో ఉందా. సో a మైనస్ బి హోల్ పవర్ 5 అంటే మనకి ఏమొచ్చింది ఏ పవర్ 5 మైనస్ 5 ఏ పవర్ 4 ఇంటూ బి ప్లస్ 10 ఏ క్యూబ్ ఇంటూ బి స్క్వేర్ మైనస్ 10 ఏ స్క్వేర్ ఇంటూ బి క్యూబ్ ప్లస్ 5 ఏ బి పవర్ 4 మైనస్ బి పవర్ 5 కదా. సబ్స్టిట్యూట్ చేయండి, ఏ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి అండ్ బి ప్లేస్లో 0.01 సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేనా, ఏమవుతుంది ఫస్ట్ ఏ పవర్ 5 1 పవర్ 5 మైనస్ 5 ఇంటూ ఏ పవర్ 4. ఏ అంటే ఏంటి ఇక్కడ 1 పవర్ 4 ఇంటూ బి అంటే వాల్యూ 0.01 ప్లస్ 10 ఇంటూ ఏ క్యూబ్. ఏ అంటే ఏంటి 1 కదా 1 క్యూబ్ ఇంటూ బి స్క్వేర్. బి అంటే 0.01 హోల్ స్క్వేర్. సో అయితే నేను ఇక్కడ వరకే రాస్తున్నాను, ఎందుకు ఫస్ట్ 3 టర్మ్సే కదా యూజ్ చేయమన్నారు. సో యూజింగ్ ఫస్ట్ 3 టర్మ్స్ యూజ్ చేసి వాల్యూ అనేది ఫైండ్ చేస్తున్నాం. ఏమవుతుంది 1 పవర్ 5 1 పవర్ ఎనీథింగ్ 1 అవుతుంది మైనస్ 5 ఇంటూ 1 పవర్ 4 అంటే 1. సో 5 ఇంటూ 1 5 ఇంటూ 0.01 0.05 వస్తుంది. ఓకేనా, ప్లస్ 10 ఇంటూ 1 క్యూబ్ అంటే 1 కదా. సో 10 ఇంటూ 1 10 అవుతుంది. 0.01 హోల్ స్క్వేర్ వాల్యూ ఏమవుతుందమ్మా 0.0001 అవుతుంది. అయితే ఈ వాల్యూని 10తో మల్టిప్లై చేస్తే ఇక్కడ ఏమొస్తుంది 0.001 వస్తుంది. ఓకేనా, ఇప్పుడు సింప్లిఫై చేయండి. దేర్ఫోర్ 0.99 పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 1 ప్లస్ 0.001 అంటే 1.001 మైనస్ 0.05. సో సబ్ట్రాక్ట్ చేశారనుకోండి ఆ వాల్యూ అనేది ఏమొస్తుంది 1 10 మైనస్ 5 9.0 0.951 వస్తుంది. ఓకేనా, దిస్ ఈస్ ద
అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ 0.99 హోల్ పవర్ 5. ఓకేనా, అర్థమైందమ్మా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సెకండ్ ప్రాబ్లం చూడండి అమ్మా, ఏమంటున్నారు? ఎక్స్పాండ్ యూజింగ్ బైనామియల్ థీరం 1 + x/2 - 2/x హోల్ పవర్ 4. సో బైనామియల్ థీరం యూజ్ చేసి సాల్వ్ చేయాలమ్మా. బైనామియల్ థీరం అనేది మనకి ఏం తెలుసమ్మా? a + b హోల్ పవర్ n = nc0 a పవర్ n plus nc1 a power n minus 1 into b plus nc2 a power n minus 2 into b square plus so on up to ఎంత వరకు రాయాలి? ncn వరకు, ncn into b power n. ఓకేనా? అయితే ఫస్ట్ నేను ఏం ఫైండ్ చేస్తాను అంటే a plus b హోల్ పవర్ 4 ఫైండ్ చేస్తాను. ఇక్కడ n ప్లేస్ లో 4 తీసుకోండి, ఏమవుతుంది? 4c0 a పవర్ 4 ప్లస్ 4c1 a పవర్ 4 మైనస్ 1 అంటే ఏమవుతుంది? a పవర్ 3b ప్లస్ 4c2 a పవర్ 2 ఇంటూ b పవర్ 2 ప్లస్ 4c3 a b క్యూబ్ ప్లస్ 4c4 b పవర్ 4. ఓకేనా? అండ్ ఇక్కడ ఆల్రెడీ మనం ఈ వాల్యూస్ ఫైండ్ చేసామమ్మా. 4c0 అండ్ 4c4 వాల్యూ ఏమవుతుందని తెలుసమ్మా? 1 అవుతుందని తెలుసు. అదేవిధంగా 4c1 = 4c3 అవుతుంది. వాల్యూ అనేది ఏమవుతుంది? 4 అవుతుంది. అండ్ నెక్స్ట్ 4c2 వచ్చేసి 6 అవుతుంది. ఓకే, ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక a + b హోల్ పవర్ 4 ఏమవుతుంది? a + b హోల్ పవర్ 4 4c0 అంటే ఏంటి? 1 కదా, 1 ఇంటూ a పవర్ 4 ప్లస్ 4c1 అంటే వాల్యూ ఏంటి? 4 a క్యూబ్ ఇంటూ b ప్లస్ 4c2 అంటే వాల్యూ 6 ఇంటూ a స్క్వేర్ ఇంటూ b స్క్వేర్ ప్లస్ 4c3 అంటే ఇక్కడ ఏంటి? 4c1కి ఈక్వల్ అవుతుంది. వాల్యూ ఏమవుతుంది? 4 ఇంటూ a b క్యూబ్ ప్లస్ 4c4 అంటే వాల్యూ ఏంటి? 1 ఇంటూ b పవర్ 4 అయ్యింది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే a is equal to 1 plus x/2 అని అండ్ b is equal to -2/x అని తీసుకుంటాను. ఓకేనా? a ప్లేస్లో ఏం తీసుకుంటున్నానమ్మా? 1 plus x/2 అని, b ప్లేస్లో -2/x అని కన్సిడర్ చేస్తాను. సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది? 1 plus x/2 b ప్లేస్లో మైనస్ కదా, -2/x హోల్ పవర్ 4 ఏమవుతుంది? a పవర్ 4 అంటే 1 plus x/2 హోల్ పవర్ 4 ప్లస్ 4 ఇంటూ a క్యూబ్. a అంటే ఏంటి వాల్యూ? 1 plus x/2 1 plus x/2 హోల్ క్యూబ్ ఇంటూ b అంటే ఇక్కడ వాల్యూ ఏంటి? -2/x ప్లస్ 6 ఇంటూ a స్క్వేర్. a అంటే వాల్యూ ఏంటి? 1 plus x/2 హోల్ స్క్వేర్ ఇంటూ b స్క్వేర్. b అంటే ఇక్కడ ఏంటి వాల్యూ? -2/x హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ a అంటే వాల్యూ 1 plus x/2 ఇంటూ b క్యూబ్. b అంటే ఇక్కడ ఏంటి? -2/x హోల్ క్యూబ్ ప్లస్ b పవర్ 4. ఓకే, b అంటే వాల్యూ ఏంటి? -2/x హోల్ పవర్ 4. ఓకేనా, అర్థమైందమ్మా? ఇప్పుడు సింప్లిఫై చేయండి, ఏమవుతుంది? 1 plus x/2 హోల్ పవర్ 4 ప్లస్ 4 ఇంటూ -2/x ఏమవుతుంది? ప్లస్ 4 ఇంటూ -2 దట్ ఈస్ -8/x ఇంటూ ఏముంది? 1 plus x/2 హోల్ క్యూబ్. నెక్స్ట్ టర్మ్ చూడండి, ఇక్కడ +6 ఇంటూ -2/x హోల్ స్క్వేర్. మైనస్ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? ప్లస్ అయిపోతుంది. 2 స్క్వేర్ అంటే 4. 6 ఇంటూ 4 ఏమవుతుంది? 24/x స్క్వేర్. ఓకేనా, x స్క్వేర్. ఇంకేముంది అక్కడ? 1 plus x/2 హోల్ స్క్వేర్. నెక్స్ట్ టర్మ్ చూడండి, నెక్స్ట్ టర్మ్ ఏముంది? +4 ఇంటూ -2/x
హోల్ క్యూబ్. మైనస్ క్యూబ్ చేస్తే ఏమొస్తుందమ్మా? మైనస్ పవర్ ఆడ్ నెంబర్ అంటే అక్కడ మైనస్ వస్తుంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. అండ్ 2 క్యూబ్ అంటే వాల్యూ ఏంటి? 2 క్యూబ్ అంటే వాల్యూ 8. 4 8s are 32 by x cube into 1 plus x by 2. నెక్స్ట్ టర్మ్ మైనస్ 2 by x హోల్ పవర్ 4. మైనస్ పవర్ ఈవెన్ నెంబర్ అంటే ఏమవుతుంది? ప్లస్ అవుతుంది కదా. ప్లస్ 2 పవర్ 4 అంటే 16 by x పవర్ 4. ఓకేనా? ఇంతవరకు అర్థమైందా అమ్మా ఏ విధంగా చేసామో? ఇప్పుడు మనం ఇక్కడ ఏ వాల్యూస్ కావాలమ్మా? 1 ప్లస్ ఎక్స్ బై 2 పవర్ 4 కావాలి. అదేవిధంగా 1 ప్లస్ ఎక్స్ బై 2 హోల్ క్యూబ్ కావాలి. అండ్ 1 ప్లస్ ఎక్స్ బై 2 హోల్ స్క్వేర్ కావాలి. ఓకేనా? సో ఇప్పుడు ఈ 2 వాల్యూస్ కూడా సెపరేట్గా ఫైండ్ చేద్దాం. ఇప్పుడు ఏంటమ్మా కావాలి వాల్యూస్? 1 ప్లస్ ఎక్స్ బై 2 హోల్ పవర్ 4 కావాలి. అయితే మనకి ఏ ప్లస్ బి హోల్ పవర్ 4 అంటే వాల్యూ అనేది ఏమొచ్చిందమ్మా? ఏ ప్లస్ బి హోల్ పవర్ 4 అంటే ఏ పవర్ 4 ప్లస్ 4a క్యూబ్ ఇంటూ బి ప్లస్ 6a స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ ప్లస్ 4a బి క్యూబ్ ప్లస్ బి పవర్ 4 అని తెలుసు. ఇప్పుడు ఏ ప్లేస్లో 1, బి ప్లేస్లో ఎక్స్ బై 2 తీసుకోండి. ఏమవుతుంది? 1 ప్లస్ ఎక్స్ బై 2 హోల్ పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ 4 అంటే 1 పవర్ 4 1 ప్లస్ 4 ఇంటూ 1 క్యూబ్. 1 క్యూబ్ అంటే 1 ఇంటూ బి. బి అంటే ఎక్స్ బై 2 ప్లస్ 6 ఇంటూ ఏ స్క్వేర్. 1 స్క్వేర్ అంటే 1 ఇంటూ బి స్క్వేర్. బి అంటే ఏంటి? ఎక్స్ బై 2 కదా. ఎక్స్ బై 2 స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ బై 4 ప్లస్ 4 ఇంటూ ఏ ఇంటూ అంటే 1 ఇంటూ ఎక్స్ బై 2 హోల్ క్యూబ్ దట్ ఈస్ ఎక్స్ క్యూబ్ బై 8 ప్లస్ బి పవర్ 4 దట్ ఈస్ ఎక్స్ పవర్ 4 బై 16. ఓకేనా? దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1 ప్లస్ ఎక్స్ బై 2 హోల్ పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఇక్కడ చూడండి 2 2s are 4 కదా. 1 ప్లస్ 2x అండ్ ఇక్కడ 2 2s are 4 2 3s are 6 అంటే ఏమొస్తుంది? 3x స్క్వేర్ బై 2 ప్లస్ ఇక్కడ 4 2s are 8 దట్ ఈస్ ఎక్స్ క్యూబ్ బై 2 ప్లస్ ఎక్స్ పవర్ 4 బై 16. ఓకేనా? ఇదేంటి? 1 ప్లస్ ఎక్స్ బై 2 హోల్ పవర్ 4 వాల్యూ. ఇదే విధంగా మనం ఇక్కడ 1 ప్లస్ ఎక్స్ బై 2 హోల్ క్యూబ్ వాల్యూ కూడా ఫైండ్ చేద్దాం. అయితే మనకి ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే ఏం తెలుసమ్మా? ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ బి క్యూబ్ అని తెలుసు. ఇప్పుడు ఏ ప్లేస్లో 1, బి ప్లేస్లో ఎక్స్ బై 2 తీసుకోండి. వాల్యూ ఏమవుతుంది? దట్ ఇంప్లైస్ 1 ప్లస్ ఎక్స్ బై 2 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. 1 క్యూబ్ అంటే 1 ప్లస్ 3 ఇంటూ ఏ స్క్వేర్. 1 స్క్వేర్ అంటే 1 ఇంటూ బి. బి అంటే వాల్యూ ఏంటి? ఎక్స్ బై 2 ప్లస్ 3 ఇంటూ ఏ. ఏ అంటే 1 బి స్క్వేర్. బి స్క్వేర్ అంటే ఏంటి? ఎక్స్ బై 2 హోల్ స్క్వేర్ దట్ ఈస్ ఎక్స్ స్క్వేర్ బై 4 ప్లస్ బి క్యూబ్ అంటే ఎక్స్ క్యూబ్ బై 8 అవుతుంది. సింప్లిఫై చేస్తే వాల్యూ ఏమొస్తుంది? 1 ప్లస్ 3x బై 2 ప్లస్ 3x స్క్వేర్ బై 4 ప్లస్ ఎక్స్ క్యూబ్ బై 8. ఇప్పుడు ఈ 2 వాల్యూస్ ఏంటి? 1 ప్లస్ ఎక్స్ బై 2 హోల్ పవర్ 4 వాల్యూ అండ్ 1 ప్లస్ ఎక్స్ బై 2 హోల్ క్యూబ్ వాల్యూస్ ఇక్కడ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ ఈక్వేషన్? 1 ప్లస్ ఎక్స్ బై 2 మైనస్ 2 బై ఎక్స్ హోల్ పవర్ 4లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏమొచ్చింది మనకి వాల్యూ? 1 ప్లస్ ఎక్స్ బై 2 మైనస్ 2 బై ఎక్స్ హోల్ పవర్ 4 అనేది ఏమొచ్చిందమ్మా? 1 ప్లస్ ఎక్స్ బై 2 హోల్ పవర్ 4 మైనస్ 8 by x into 1 plus x by 2 whole cube. Next ఏముంది? 24 by plus 24 by x square into 1 plus x by 2 whole square
నెక్స్ట్ ఏముంది మైనస్ 32/x³ మైనస్ 32/x³ ఇంటూ 1+x/2 ప్లస్ ఏమొచ్చింది 16/x⁴ ప్లస్ 16/x⁴. ఓకేనా? ఇప్పుడు వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ 1+x/2 హోల్ పవర్ 4 వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఏమొచ్చింది ఇక్కడ 1 + 2x 1 + 2x ప్లస్ 3x² 2 ప్లస్ x³ 2 3x² 2 ప్లస్ x³ 2 ప్లస్ x⁴/16 ప్లస్ x⁴/16 మైనస్ 8/x ఇక్కడ ఏముందమ్మా మైనస్ 8/x ఇంటూ 1+x/2 హోల్ క్యూబ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఏమొచ్చింది 1+x/2 హోల్ క్యూబ్ వాల్యూ ఇక్కడ ఏమొచ్చిందమ్మా 1 + 3x/2 1 + 3x/2 ప్లస్ 3x² 4 ప్లస్ x³ ప్లస్ x³/8 ప్లస్ x³/8 ఓకేనా? ప్లస్ 24/x² ఇంటూ నెక్స్ట్ ఏముంది 1 + x/2 హోల్ స్క్వేర్. సో a + b హోల్ స్క్వేర్ అంటే మనకేం తెలుసు a² + 2ab + b² కదా. అంటే ఇక్కడ ఏమొస్తుంది 1 + x ప్లస్ x²/4 ఓకే మైనస్ 32/x³ ఇంటూ 1 + x/2 ప్లస్ 16/x⁴. ఓకేనా? అన్ని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసాం కదా. ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. చూడండి ఏముంది 1 + 2x ప్లస్ 3x² 2 ప్లస్ x³ 2 ప్లస్ x⁴/16 మైనస్ 8/xతో మల్టిప్లై చేయండి. ఏమవుతుంది మైనస్ 8/x ఇంటూ 1 మైనస్ 8/x మైనస్ 8/x ఇంటూ 3x/2 అంటే వాల్యూ అక్కడ ఏమవుతుందంటే x అనేది క్యాన్సిల్ అవుతుంది. 2 4 8 కదా 12 వస్తుంది. నెక్స్ట్ మైనస్ 8/x ఇంటూ 3x² దట్ ఈజ్ మైనస్ 6x. నెక్స్ట్ ఏమొస్తుందమ్మా మైనస్ x². ఇదే విధంగా 24/x² ఈ టర్మ్ని మల్టిప్లై చేయండి. ఏమవుతుంది ప్లస్ 24/x² ప్లస్ 24/x ప్లస్ 6. ఓకేనా? అర్థమవుతుందమ్మా? జాగ్రత్తగా మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ మైనస్ 32/x³ మల్టిప్లై చేయండి. ఏమవుతుంది మైనస్ 32/x³ మైనస్ 16/x² ప్లస్ 16/x⁴. ఓకేనా? ఇంతవరకు అర్థమైందమ్మా? Therefore 1 + x/2 మైనస్ 2/x హోల్ పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు చూడండి ఒకేలా ఉన్న టర్మ్స్ ఒక దగ్గర రాద్దాం. ఇక్కడ x⁴ టర్మ్ చూడండి ఎక్కడుందో x⁴/16 ఒకటే కదా ఉంది. సో x⁴/16 నెక్స్ట్ x³ టర్మ్ చూడండి x³/2 నెక్స్ట్ ఇంకేముంది ఓకే ఇది ఒక్కటే కదా ప్లస్ x³/2 నెక్స్ట్ x² టర్మ్ చూడండమ్మా ఇక్కడ 3x² 2 ఉంది అండ్ అదే విధంగా ఇక్కడ మైనస్ x² ఉంది. సో సింప్లిఫై చేస్తే ఇక్కడ ఏమొస్తుంది ప్లస్ x² 2 వస్తుంది. ఓకే నెక్స్ట్ x టర్మ్స్ అనేవి చూడండి ప్లస్ 2x మైనస్ 6x. ఓకే ఏమవుతుంది వాల్యూ మైనస్ 4x. నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్స్ చూడండి కాన్స్టెంట్ టర్మ్స్ ఏమున్నాయి +1 మైనస్ 12 మైనస్ 11 మైనస్ 11 ప్లస్ 6 మైనస్ 5. ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు 1/x టర్మ్ చూడండి ఇక్కడ 1/x టర్మ్స్ ఏమున్నాయమ్మా మైనస్ 8/x ప్లస్ 24/x వాల్యూ ఏమవుతుంది ప్లస్ 16/x
నెక్స్ట్ 1/x² టర్మ్ చూడండి, ఇక్కడ +24/x², ఇక్కడ -16/x² కదా, వాల్యూ ఏమవుతుంది +8/x². ఓకే, నెక్స్ట్ x³ టర్మ్స్ ఏమున్నాయి, ఇక్కడ ఓన్లీ 1 టర్మ్ ఉంది -32/x³. అండ్ నెక్స్ట్ 1/x⁴ టర్మ్ వచ్చేసి +16/x⁴. ఓకేనా? సో ఈ విధంగా ఫైండ్ చేయాలి ఎక్స్పాన్షన్ అనేది. అర్థమైందమ్మా? సింప్లిఫికేషన్ అనేది జాగ్రత్తగా చేయండమ్మా. ఓకే, సో ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామమ్మా, ఎక్సైజ్ 7Bలో రోమన్ నెంబర్ 1లో థర్డ్ ప్రాబ్లమ్, అదేవిధంగా రోమన్ నెంబర్ 2లో 1-2 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం కదా. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.